ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనం. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించి వారితో పోరాడుదురు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును అంగీకరించకుండా పెడచెవిని పెట్టిన వారు దుర్మార్గుల సాంగత్యం, దుష్టులతో స్నేహం చేయుదురు. వీరు దుష్టులను పొగడుదురు. ఎందుచేతననగా దేవుని వాక్యము వినని వారు, దేవుని వాక్యమును అంగీకరించని వారు గనుక వీరు కూడా దుర్మార్గులతో, దుష్టులతో పాలిభాగస్తులుగా ఉంటారు. ధర్మశాస్త్రమును అనగా దేవుని వాక్యము సృష్టికర్త అయిన దేవుడు బైబిల్లోని వాక్యం ద్వారా తెలియజేసిన సంగతులు మనుషులు ఆచరించదగినవి మరియు చేయకూడని పనులు. దేవుని పిల్లలైన వారు ఎలా ఉండాలి, ఒక నిజ క్రైస్తవుడు ఎలా ఉండాలి, సమాజంలో క్రైస్తవుడు ఎలా ప్రవర్తించాలి, దేవుని వాక్యము విని బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారు సమాజంలో ఎలా జీవించాలి అనేది ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని వాక్యానుసారముగా జీవించేవారు దేవుని పిల్లలైన వారు, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు, విశ్వాసులు, పరిశుద్ధులు, నీతి గలవారు, న్యాయవంతులు, యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు గలవారు దుష్టులతో పోరాడుదురు. దుష్టులు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో దేవుని నమ్ముకున్న వారికి, నీతిగా ప్రవర్తించే వారికి ఖచ్చితముగా తెలియను. దేవుని యందు భయభక్తులు గలవారు దుష్టులను కనుగొందురు మరియు వారితో వ్యాజ్యమాడిదరు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రమును అనుసరించాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదివిన వాక్యము హృదయంలో భద్రపరచుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. యేసయ్య మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారినందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక మిమ్మల్ని అంగీకరించక ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారిగా చేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా ధర్మశాస్త్రమును త్రోసివేయవారు దుష్టులను పొగుడుదురు, దుష్టులతో పాలిభాగస్తులు అగుదురు అని, మరియు ధర్మశాస్త్రము అనుసరించి వారు దుష్టులతో పోరాడుదురు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని వారికి సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, బేదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.